హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. మనందరికీ స్టార్బక్స్ కాఫీ అంటే చాలా ఇష్టం కదా, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో స్టార్బక్స్ అలాంటి కెఫేస్లో ప్రిపేర్ చేసే కాఫీని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? మనం ఈ రోజు అదే చేసి చూపించబోతున్నాం. మీకు గుర్తుంటే ఒక 2 months బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, లాంగ్ ఫామ్ వీడియో, కెఫేలో దొరికే కాఫీకి మన ఇంట్లో చేసుకునే కాఫీకి డిఫరెన్స్ ఏంటి అని. అదే వీడియోలో కమెంట్స్ లో కాఫీ ఎమోజీస్ ఒక 50 వస్తే నేను ఇంట్లోనే ఈ స్టార్బక్స్ కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానని చెప్పా. ఈ రోజు మనకు ఆ టైం దొరికింది. సో ఈ రోజు మనం ఈ స్టార్బక్స్ కాఫీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాం. ఈ కాఫీ ప్రిపేర్ చేయడానికి మనకు కొన్ని ఐటమ్స్ కావాలి గైస్, అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ప్రెస్ అన్నమాట, అండ్ సెకండ్ వచ్చేసి ఒక కిచెన్ స్కేల్ మ్యాండేటరీగా ఉండాలి. థర్డ్ వచ్చేసి ఒక మంచి కాఫీ పౌడర్. ఇవన్నీ మనకు ఇన్స్టామార్ట్ లో దొరికిపోతాయి, కంగారు పడకండి. ఈ ఫ్రెంచ్ ప్రెస్ మనకు ఒక 400 to 500 ఉంటుంది, అండ్ ఈ కిచెన్ స్కేల్ మనకు 200 అలా ఉంటుంది. ఈ మంచి కాఫీ పౌడర్ మనకు 400 అలా ఉంటుంది అనమాట. గైస్, ఒక ఇంపార్టెంట్ విషయం, ఈ కాఫీ ప్రిపేర్ చేసుకోవడానికి మన ఇంట్లో ఉండే ఇలాంటి బ్రూ అండ్ నెస్కేఫే పౌడర్స్ అస్సలు సూట్ అవ్వవు. ఈ ఫ్రెంచ్ ప్రెస్ లో మనం దాన్ని ప్రిపేర్ చేస్తే మనకు ఒక బిటర్ అండ్ మడ్డీ టేస్ట్ వస్తాయన్నమాట. సో దీనికోసం మనం సపరేట్ గా మీడియం కోర్స్ గ్రైండ్ గ్రాన్యూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. నేను ఇక్కడ ఈ స్లీపీ ఓవల్ అనే కంపెనీని యూజ్ చేస్తున్నా. ఇది ప్రమోషన్ కాదు, మనకు మార్కెట్ లో బ్లూ టొకాయ్, స్టార్బక్స్ అంటూ చాలా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఇష్టమో అదే బ్రాండ్ ని యూజ్ చేయండి, కానీ ఇలాంటి పౌడర్స్ ని మాత్రం యూజ్ చేయకండి. మనం చేసుకునే రెగ్యులర్ బ్లాక్ కాఫీకి దీనికి ఏంటి డిఫరెన్స్ అని మీకు డౌట్ రావచ్చు. రెగ్యులర్గా మనం చేసుకునే బ్లాక్ కాఫీకి యూజ్ చేసే ఇన్స్టెంట్ పౌడర్ ఏదైతే ఉంటుందో అవన్నీ డీహైడ్రేట్ అయి ఉంటాయన్నమాట. ఈ డీహైడ్రేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ కాఫీలో ఉన్న మంచి మంచి ఆయిల్స్ అన్ని ఎవాపరేట్ అయిపోతాయి. కానీ ఇలాంటి కాఫీ గ్రాన్యూల్స్లో మనకు ఆ ఆయిల్స్ అన్ని అలానే రిటైన్ అయి ఉంటాయి. సో మనకు ఆ రిచ్ టేస్ట్ అండ్ అరోమా అన్నది ఇందులోనే దొరుకుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం కాఫీ ప్రిపేర్ చేద్దాం. గైస్, ఒక పర్ఫెక్ట్ కాఫీ ప్రిపేర్ చేయాలి అంటే అందులో మనం ఎంత కాఫీ పౌడర్ యాడ్ చేస్తున్నాం, ఎంత వాటర్ యాడ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. కూరలో ఉప్పు కారం వేసినట్టు ఎంత పడితే అంత వేయకూడదు అనమాట. ఈ కాఫీ పౌడర్ కి ఒక గోల్డెన్ రూల్ ఉంది, అదేంటంటే 1:15. 1 gram ఆఫ్ కాఫీకి 15 ml ఆఫ్ వాటర్ కావాలన్నమాట. మనం జనరల్ గా కాఫీకి 300 ml వాటర్ యూజ్ చేస్తాం కాబట్టి ఇది మనం 20 grams తీసుకోవాలి. లెట్స్ డూ దట్. ఈ కాఫీ గ్రాన్యూల్స్ ని మనం ఇప్పుడు పూర్తిగా ఈ ఫ్రెంచ్ ప్రెస్ మిషన్లోకి యాడ్ చేసేసుకుందాం. గైస్, నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్ టెంపరేచర్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ బాయిల్ చేసిన వెంటనే దీనిలోకి వేయకూడదు అనమాట. బికాస్ ఈ కాఫీ గ్రాన్యూల్స్ ఏవైతే ఉంటాయో అవి బర్న్ అయిపోయి మనకు మళ్ళీ ఆ మాడిన టేస్ట్ వస్తుంది. సో వాటర్ని మీరు ఫుల్గా బాయిల్ చేశాక ఒక 30 నుంచి 45 seconds పక్కన తీసి పెట్టండి. అప్పుడు ఆ టెంపరేచర్ మనకు 90 or 95 degrees మధ్యలో ఉంటుంది. దాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో థర్మామీటర్ ఉంటే చెక్ చేయండి, 90 to 95 is the right temperature. నేను కూడా ఈ వాటర్ ని బాయిల్ చేసి ఒక 30 seconds పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా ఒక 300 ml తీసుకుందాం. గైస్, ఇది చాలా వేడిగా ఉంది, మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం, మనకు వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫ్రెంచ్ ప్రెస్ మెషిన్లోకి మనం వాటర్ని హాఫ్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా హాఫ్ వరకు వాటర్ యాడ్ చేశాక దీన్ని మనం స్టిర్ చేసుకోవాలి. దీన్ని మనం ఇలా ప్రాపర్గా స్టిర్ చేసుకోవాలన్నమాట కాసేపు. తర్వాత రిమైనింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ప్రెస్ క్యాప్ ఉంది కదా, దీన్ని ఫిక్స్ చేయాలన్నమాట. సో ఫిక్స్ చేసేటప్పుడు జాగ్రత్త, ఇది వచ్చేసి ఆ వాటర్కి టచ్ అవ్వకూడదు, కొంచెం పైన పెట్టాలి. ఇలా ఫిక్స్ చేసి జాగ్రత్తగా దీన్ని కిందకి పుష్ చేయండి, అది వాటర్ కి టచ్ అవ్వకూడదు. సో ఎగ్జాక్ట్ గా ఒక 1/2 centimeter గ్యాప్ ఉండాలి. ఈ ప్రాసెస్ ని బ్లూమింగ్ అంటారు అనమాట. ఈ బ్లూమింగ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ఆ కాఫీలో ట్రాప్ అయిన గ్యాసెస్ అన్ని బయటికి వెళ్ళిపోయి మనకు ఆ రిచ్ కాఫీ టేస్ట్ అన్నది దొరుకుతుంది. సో ఇలా పెట్టేసాం కదా, దీన్ని మనం కదిలించకుండా డిస్టర్బ్ చేయకుండా ఒక 5 minutes అలానే వదిలేసేయాలి. గైస్, 5 minutes అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ నాబ్ ఉంటుంది కదా, దీన్ని చాలా స్లోగా కిందకి ప్రెస్ చేయాలన్నమాట. సో ఫాస్ట్గా అస్సలు ప్రెస్ చేయకండి, చాలా స్లోగా కిందకి తీసుకెళ్ళిపోవాలి. మనకు ఆ కాఫీ అన్నది పైకి పాస్ అవుతూ ఉంటుంది. Yeah, it's done guys. మూమెంట్ ఆఫ్ ద ట్రూత్ గైస్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం.
ఇట్స్ రియలీ గుడ్. నేను ఊరికే ఎగ్జాగరేట్ చేయట్లేదు కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బికాస్ స్టార్బక్స్ లో ఒక్క కప్ కాఫీ ఎప్పుడో ఒకసారి తాగితే పర్లేదు కానీ ఫ్రీక్వెంట్ గా తాగే అలవాటు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఒక కప్ కాఫీ మనకు 260-270 రూపీస్ అలా పడుతుంది. కానీ ఇంట్లో చేసుకుంటే జస్ట్ 30-40 రూపీస్ లో అయిపోతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ట్రై ఇట్ గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చుంటే మాత్రం డెఫినెట్లీ మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.